నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలింగ్ అనంతర హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశం. పల్నాడు జిల్లాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ నేతల గృహ నిర్బంధాలు. పోలింగ్ అనంతర దాడులపై గవర్నర్కు తెలుగుదేశం ఫిర్యాదు. రాయలసీమ, పల్నాడులో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపణ. దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంట్లో అత్యధిక పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 81.86% ఓటింగ్. గతం కన్నా పెరుగుదల. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న మోదీ. ఇండీ కూటమి చిత్తుగా ఓడిపోనుందని జోస్యం. కమలం గెలిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరమే. పాలన బిలియనియర్ల చేతిలోకి వెళ్లిపోతుందన్న రాహుల్. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా పోలింగ్ రోజు అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఎస్, డీజీపీ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరు అధికారులు రేపు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ రోజుతో పాటు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఈసీ గుర్తించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది. పల్నాడు సహా వేర్వేరు ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఈసీ వివరణ కోరుతూ సీఎస్కు, డీజీపీకి సమన్లు పంపింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల అనంతర హింసపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్నా ఎందుకు నివారించలేకపోయారని, పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలు ఏంటని ఈసీ ప్రశ్నించింది. హింసాత్మక ఘటనలకు బాధ్యులు ఎవరని సీఎస్, డీజీపీలను నిలదీసింది. ఈ ఘటనల తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నలు సంధించింది. ఈ మేరకు వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీ వెళ్లనున్న సీఎస్, డీజీపీ ఈసీ అడిగిన ప్రశ్నలపై అత్యవసరంగా సమావేశమై చర్చిస్తున్నారు. పల్నాడు ఇంకా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల అనంతరం దాడులు, హింస చెలరేగడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయినా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ముగ్గురుకు మించి జనం గుమిగూడినా, సమావేశాలు, సభలు నిర్వహించినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 1800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కారంపూడిలో, పిన్నెల్లి, గురజాల నియోజకవర్గం, కొత్త గణేశునిపాడులో కాసు మహేష్ రెడ్డి హల్చల్ చేయడంతో ఆయా ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేవలం మాచర్ల, కారంపూడి పట్టణాల్లో 1200 మంది పోలీసుల్ని నియమించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. పట్టణంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు నియమించారు. మాచర్లకు వచ్చే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నరసరావుపేటలోనూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తెలుగుదేశం అభ్యర్థి అరవింద్ బాబుతో పాటు వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధించారు. వారి ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. నరసరావుపేటలోనే నివాసం ఉంటున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కూడా గృహ నిర్బంధించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసుల ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకలగుంటలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల వాహనానికి అడ్డు నిలిచిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వైకాపా నేతల ఒత్తిడితోనే అరెస్టులు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ విచారణలో భాగంగానే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు సర్ది చెప్పారు. నకరికల్లు స్టేషన్కు తీసుకెళ్లి సంతకాలు చేయించుకుని బాజీని పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున పోలీసులు వీరంగం సృష్టించారు. జేసీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి పరికరాలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రిలోకి రాకుండా 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో గొడవల్ని అదుపు చేయాల్సిన పోలీసులు మరింత ఆజ్యం పోస్తున్నారని తెలుగుదేశం మండిపడుతోంది. పోలీసులు జరిపిన లాఠీచార్జిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్ కుమార్ మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. తనను అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని దివ్యాంగుడు దాసరి కిరణ్ తెలిపారు. డీఎస్పీ చైతన్యతో పాటు పోలీసులు లాఠీలతో చావబాదారని కిరణ్ వాపోయారు. తొలుత తాడిపత్రి ఆసుపత్రి తరలించి ప్రథమ చికిత్స అందించిన తర్వాత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. కిరణ్ తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. 1:30 మధ్యలో ఇద్దరు ముగ్గురు వీళ్ళు వచ్చారు. స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చారు, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి చైతన్య సార్ పిలుస్తున్నాడు రావాలంట అని చెప్తే నేను వెళ్ళాను. అప్పటికే మా వాళ్ళందరినీ గ్రౌండ్లో కొడుతున్నారు, జీపులు ఎక్కిస్తున్నారు, బస్సులు. నేను ఎక్కడానికి వెళ్ళాను. వెళ్తే ఈయన కొడుకున ఒక బూతు మాట్లాడి ఆయన కొట్టగానే మిగతా వాళ్ళందరూ కూడా కొట్టినారు. కానిస్టేబుల్ కొడితే బ్లీడింగ్ అవుతుంది సార్, బ్లీడింగ్ అవుతుంది సార్, చెయ్యి ఫ్రాక్చర్ అయింది సార్ అని చెప్పా. ఎక్కువ నా కొడుకు అని చెప్పి మళ్ళీ కొట్టారు. ఆ తర్వాత అక్కడ బస్సు దిగిన తర్వాత మా టౌన్ సిఐ గారు చూసి ఏవి ఎట్లా జరిగింది, ఏడగొన్నావు కిరణ్ అంటే ఇట్లా సార్ ఇట్లా తగిలింది కొట్టినారు అంటే సరే పద ఫస్ట్ హాస్పిటల్ పోదాం అని చెప్పేసి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశారు. ఆ తర్వాత నాకు ఏం కాన్షియస్ లేను, వాళ్ళకి అనంతపురం హాస్పిటల్లో ఉన్నాం. గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్యపై అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలోనే లాఠీచార్జ్ జరగడంపై తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యను తాడిపత్రి ఘర్షణల్ని అదుపు చేసేందుకు మళ్లీ విధులకు పంపడంతో సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నాయి. వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడితో సహా తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డితో పాటు ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు తాడిపత్రి ఓంశాంతినగర్లో రాళ్లదాడికి సంబంధించి 4గురిని బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైకాపా మూకల్ని పోలీసులు నేటికీ గుర్తించలేదు. ఓంశాంతినగర్లో దాడికి పాల్పడిన మూకలే నిన్న రాత్రి సూర్యముని ఇంటిపైన దాడి చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలపై కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడికెత్నించారు. స్థానికంగా ఉన్న బలరాంపేటలో తెలుగుదేశం, వైకాపా పోలింగ్ ఏజెంట్ల మధ్య వివాదం జరిగింది. దాన్ని అడ్డుపెట్టుకుని ఇవాళ దాడులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బలరాంపేటలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పల్నాడు, రాయలసీమ హింసాత్మక ఘటనలపై కూటమి నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కూటమి నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. హింసాత్మక ఘటనలు నివారించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని నేతలు వెల్లడించారు. పెన్ డ్రైవ్లో అన్ని వీడియో ఆధారాలు గవర్నర్కు అందజేయగా హింసాత్మక ఘటనలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారని కూటమి నేతలు తెలిపారు. ప్రజలు తిరస్కరించారని జగన్కు అర్థమైందని వర్లరామయ్య అన్నారు.
మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నర్సరావుపేట చాలా చోట్ల పోలీసులు వైకాపా తోటి మెలాఖత్ అయిపోయి చాలా చేశారు. వీటన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని కోరాం. రాడ్లతోటి, కర్రలతోటి, పెట్రోల్ క్యాన్లతోటి పెరేడ్ చేస్తుంటే వైకాపా వాళ్ళు పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు, డ్రామా చూస్తున్నట్టుగా ఊరుకున్నారని ఆయనకు ఆధారాలతో సహా పెన్ డ్రైవ్ లో మేము వీడియో క్లిప్పింగ్స్ తో సహా గవర్నర్ గారికి చూపించడం జరిగింది. ఆశ్చర్యపోయారు. ఏదైతే మాచర్లలో జరిగిందో అన్నదమ్ములు, ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళు చేసిన అరాచకం సినిమాల్లో చూస్తాం. అటువంటి దౌర్జన్యం ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఓటు వేయలేదు వీడు, కొట్టండి. ఓట్లు వేస్తారు టీడీపీకి, కొట్టండి. వీళ్ళు మన పార్టీ కాదు, కొట్టండి. ఇది వాళ్ళు చేసిన దౌర్జన్యం. ఎక్కడన్నా ఉందా? మన భారతదేశంలో ఉన్నావా, లేదన్నా ఇతర ఇస్లామిక్ దేశాల్లో ఉన్నావా? ఆ చంద్రగిరిలో మంచివాడు అతను, మా నాని, అతన్ని కొట్టి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. తాడిపత్రిలో ఆ పెద్దారెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు. వీటన్నిటి కూడా చెప్పినప్పుడు తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను, ఇంకొకసారి ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం దర్యాప్తులో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆయన భార్య, అనుచరులు, తెలుగుదేశం కార్యకర్తలు నిరసనకు దిగారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 4 వరకు వైకాపా నాయకులను అరెస్టు చేయలేమంటూ జిల్లా ఎస్పీ చెప్పడం దారుణమని పులివర్తి నాని భార్య విమర్శించారు. నిన్న 3 గంటలకి నాని గారి మీద హత్యాయత్నం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గర ఈవీఎంలంతా మారుస్తున్నారు అనే మెసేజ్ వచ్చింది. మేము వెళ్ళినాము. ఆర్ఓ కూడా కరెక్ట్ రెస్పాన్స్ లేదు. మేము వెళ్తుంటే దాడి అంటే ఉత్త దాడి కాదు, మారణాయుధాలతో ఒక నాని గారిని చంపాలన్న ఆలోచన చెవిరెడ్డికి ఎందుకు వచ్చిందో, చెవిరెడ్డి కొడుకు ఎందుకు వచ్చిందో అని మనకు తెలీదు. ఇద్దరు ఉండి ఫోనుల్లో మాట్లాడుకుంటా ఆ చెవిరెడ్డి కొడుకు ప్లాన్ చేసుకుంటా, అడు ఎవడు మా ఆర్సీపురం ఆ పిల్లోడు ఎవరు బాను, ఆ జెడ్పీటీసీ భర్త అంట. ఆ మనిషి బాను నీకు చెప్తా ఉండ, కోడల మీద కూడా వచ్చినావు, గుర్తుపెట్టుకుంటాం, అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. వచ్చాడు. మేము ఎవిడెన్స్లతో పాటు ఎస్పీ గారికి ఇచ్చాము. ఎస్పీ గారు గంటలో అరెస్ట్ చేసేస్తాను, 5 గంటల్లో అరెస్ట్ చేస్తానని 5 గంటలకు మా వాళ్ళని అన్ని అరెస్ట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ అంట. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు, మా వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయన అంటారు మేము ఇక్కడ కూర్చుంటే మా వాళ్ళని మేము వెళ్ళి స్టేషన్ నుంచి బయటకు తెచ్చుకున్నాము. ఇక్కడ కూర్చుంటే ఎస్పీ గారు చెప్తారు ఫోన్లో ఆయనకి 4వ తేదీ వరకు టైం కావాలంట. ఏమంటే భయం అంట, ఏమంటే కమిట్ అయ్యి వచ్చాడంట ఇక్కడ ఎస్పీగా. ఆయనకు చాలా భయం అంట. 4వ తేదీ ఎట్టాగా టీడీపీ వస్తుంది మేడం, ఆ రోజు నేను తప్పు చేసిన వాళ్ళని చెవిరెడ్డి కొడుకుల్ని ఇద్దరిని రోడ్డు మీద కొట్టుకుంటా ఈడ్చుకుంటా తెచ్చి జైల్లో వేస్తానని డైలాగ్ చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గం వెంగముక్కపాలెంలో పోలింగ్ రోజున జరిగిన ఘటనలో తమ కార్యకర్తలను అరెస్టు చేయడంపై తెలుగుదేశం ఆందోళనకు దిగింది. తెదేపా కార్యకర్తలను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను దామచర్ల జనార్దన్ అడ్డుకున్నారు. వైకాపా అభ్యర్థి కుటుంబ సభ్యులు వెంగముక్కపాలెంలో హల్చల్ చేస్తే తెదేపా శ్రేణులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు వెనుదిరిగారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా వైకాపా కూటమి వర్గీయుల మధ్య ఘర్షణ జరగడం, 2 రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గొడవలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మలమడుగులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిని ఎర్రగుంట్ల మండలంలోని ఆయన స్వగ్రామం నిడిజుబిలో గృహ నిర్బంధం చేశారు. ఇక జమ్మలమడుగు మండలం దేవగుడిలో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని, కడప పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 2 ప్రాంతాల్లోనూ స్పెషల్ పార్టీ పోలీసులతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. జమ్మలమడుగులోని 3 ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద కూడా బలగాలను మోహరించారు. 3 పార్టీలకు చెందిన 20 మంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా 81.86% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 4 దశల పోలింగ్లో ఏపీలో నమోదైన ఓటింగే అత్యధికమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. మొత్తం 4,13,33,702 మంది ఓటర్లకు గాను 3,33,40,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న 4,44,000 ఓట్లతో పాటు హోం ఓటింగ్ వేసిన వారిని కలిపితే మొత్తం 4,97,000 ఓట్లు పోలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ శాతం 1.2% కలిపితే మొత్తం 81.86% పోలింగ్ నమోదైనట్లు వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.9% ఎక్కువని స్పష్టం చేశారు. 1.64 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.69 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు వేసినట్టు వివరించారు. సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారని చెప్పారు. కోనసీమ, శ్రీకాకుళం, మచిలీపట్నం, సత్యసాయి జిల్లాల్లో మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగిందన్నారు. ఈవీఎంలను పగలగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు. ఎన్నికల అబ్జర్వర్లు కూడా రీపోలింగ్కు సిఫార్సులు చేయలేదని మీనా వివరించారు. 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా దర్శిలో 90.91% మేర పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతిలో 62.72% మేర నమోదైనట్టు సీఈఓ వెల్లడించారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒంగోలులో అత్యధికంగా 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% నమోదైనట్టు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను 33 చోట్ల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని సీఈఓ తెలిపారు. వీటికి 3 అంచెల భద్రత కల్పించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. టోటల్ బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో yesterday night we had sealed and we closed it. Yesterday lot of movement was there because నిన్న అక్కడ ఈ మషిన్ అన్ని టీమ్స్ వచ్చేసి దే హ్యాండెడ్ ఓవర్ ద మషీన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దెన్ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్. సో లాట్ ఆఫ్ వర్కర్స్ వుడ్ బి దేర్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ దేర్. చాలా మూవ్మెంట్ ఉండేది. బట్ ఒకసారి మేము సీల్ చేసిన తర్వాత దెన్ మూవ్మెంట్ ఈస్ టోటలీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దాట్ ఫస్ట్ సర్కిల్. సో దేర్ ఈస్ నో సెక్యూరిటీ అంటే డేంజర్ టు ఎనీ ఆఫ్ దీస్ స్ట్రాంగ్ రూమ్స్. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని, ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామన్నారు. అల్లర్లకు కారణమైన వారందరినీ జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రగిరిలో 30 మందిని అరెస్టు చేసినట్టు సీఈఓ వెల్లడించారు. పోలింగ్ రోజున నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైన త్వరలోనే చర్యలుంటాయన్నారు. పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్. స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్, ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వయలెంట్ ఇన్సిడెంట్స్. సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ఈ ఘటనల్లో ఎవరిని మనం ఐడెంటిఫై చేశామో అందరినీ అరెస్ట్ చేసేసి జైల్లో పడేయాలి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోనుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవచ్చన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని దిండోరి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఇండీ కూటమి, కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల తర్వాత నకిలీ శివసేన, నకిలీ ఎన్సీపీ హస్తం పార్టీలో విలీనం కానున్నాయని చెప్పారు. నకిలీ శివసేన కాంగ్రెస్లో విలీనమైతే తనకు బాలాసాహెబ్ ఠాక్రే మాటలు గుర్తుకు వస్తాయన్నారు. శివసేన కాంగ్రెస్ బాటలో పయనిస్తున్నట్లు తనకు ఏ రోజైతే అనిపిస్తుందో ఆ రోజే శివసేనను సమాప్తం చేస్తారని బాల్ ఠాక్రే చెప్పేవారని గుర్తు చేశారు. అంటే నకిలీ శివసేన చిరునామా గల్లంతు కావటం ఖాయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. इंडी गठबंधन का जो मुख्य दल है कांग्रेस इतनी बुरी तरह हार रही है कि उनके लिए मान्य विपक्ष बनना भी मुश्किल है.
इसलिए यहाँ के जो नेता है इंडिया अलायंस के, उन्होंने सभी छोटे छोटे दल जो है, इन दलों को ये सुझाव दिया है कि चुनाव समाप्त होने के बाद इन सभी छोटी पार्टियों ने कांग्रेस में मर्जर कर देना चाहिए, तो शायद ताकि वो मान्य विपक्ष बन जाए। ये नकली शिवसेना, नकली राष्ट्रवादी पार्टी, इसका कांग्रेस में विलय होना पक्का है। దళిత గిరిజన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంతో పాటు రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ గెలిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం అవుతాయని, పరిపాలన బిలియనీర్ల చేతిలోకి వెళుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలోని బోలంగీర్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను కాంగ్రెస్తో పాటు దేశ ప్రజలు అనుమతించబోరని స్పష్టం చేశారు. అందువల్ల దేశంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. हम एक क्रांतिकारी काम करने जा रहे हैं, जो काम दुनिया की किसी सरकार ने आज तक नहीं किया है। हिंदुस्तान के गरीब लोग सपना भी नहीं देख सकते कि कांग्रेस पार्टी ऐसा काम करने जा रही। नरेंद्र मोदी जी ने 22 लोगों को लाखों करोड़ रुपए दिए। अब हमने निर्णय ले लिया है, करोड़ों लाखपति बनाने जा रहे हैं। अमीरों को फायदा होता है, अदानी को एयरपोर्ट मिलता है, अदानी को सड़क मिलती है, अदानी को डिफेंस के कॉन्ट्रैक्ट मिलते हैं, ये कहते हैं विकास हो रहा है। किसानों का कर्जा माफ होता है, मनरेगा लागू होता है, ये कहते हैं देखो 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 गरीबों को बिगाड़ रहे हैं।